ఏయ్ నేనేం కాదు నువ్వే చేసావు. నువ్వే చేసావు. గీత ఇదే చేసింది. పింఛం ముక్కలు చేసింది నువ్వే శ్వేత. నేనేం చేయలేదు గీత. అవును గీత ఇదే ముక్కలు చేస్తుంది. ఇదంటే నాకు ప్రాణం అని చెప్పాను కదే. మా నాన్నగారి జ్ఞాపకం అని నీకు తెలుసు కదే. దీనికి ఏమన్నా అయితే నేను ఏడుస్తానని నీకు తెలుసు కదే. అయినా ముక్కలు చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? గీత నేను చేయలేదు గీత. నువ్వేంటో ఎలాంటి దానివో నాకు తెలియకపోతే కదే. నీతో గుంజీలు తీయించానని కోపంతో దీన్ని ముక్కలు చేసావు. నిన్ను వదల్నే, ఇంతకింత ఏడ్చేలా చేస్తా. మాస్టారు తను ఈరోజు క్లాస్ టీచర్. తను ఏడిపించారంటే నిన్ను క్షమించకూడదు. చాపు, చెయ్యి చాపు. వెళ్ళు, వెళ్ళి క్లాస్ బయట నిలబడు. అవుట్. ఊరుకో తల్లి, ఊరుకో. వెళ్ళు, కూర్చో. నన్ను ఏడిపించావు. నేను నీతో మాట్లాడను. నిజంగా నేను చేయలేదు గీత. చేసినోళ్ళని ఈ రోజు స్కూల్ నుంచి వెళ్ళేలోపు పట్టిస్తా. నన్ను నమ్ము గీత. నేను నమ్మను పో. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది, గుడ్డుంది. చూడలేని నవ్వుల్లోన ఏదో బెడ్డుంది, బెడ్డుంది. కాటుక కళ్ళు, కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యవా ఓ పిల్ల, చెప్పయ్యవా. గాజుల గల్లు, గాజుల గల్లు ఏమంటున్నాదో, గుప్పు గరగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో. చెప్పయ్యవా ఓ పిల్ల, చెప్పయ్యవా. టీచర్స్ డే సందర్భంగా మన స్కూల్ విద్యార్థులు చేసినటువంటి ఆటలు పాటలు చూశారు. ఇప్పుడు తమ నటనతో మనల్ని నవ్వించడానికి సొగసరి అత్త గడసరి కోడలు నాటకంతో మన ముందుకు రాబోతున్నారు. ఎస్, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్స్. ఏం చెప్పనండి నా బాధలు. నా కొడుక్కి మొన్ననే పెళ్ళయింది. కొత్త కోడలు ఇంటికొచ్చిందన్న మాటే గాని నా ప్రాణానికి సుఖమే లేకుండా పోయింది. శ్వేత,
ఒసే శ్వేత, బయటికి రావే. ఏంటమ్మ పొద్దున్నే? అరే నువ్వు ఉడుతానవా అత్తమ్మ? అది పర్వాలేదులే, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉందత్త. ఊడిస్తే కాస్త కొవ్వైనా కరిగిద్ది. ఊడు ఊడు. నువ్వేం చేస్తావే? సూత్తమ్మా. సర్లే, కాస్త కాఫీ నీళ్ళు. నాకొద్దత్త, నేను ఇప్పుడు తాగనత్త. కాస్త బాగా తీసుకురా. నీ బొందే, నీ బొందా. కాఫీ నేను పెట్టిస్తాను లేదే, నువ్వే పెట్టి తీసుకురా. ఓ మా అంగడిగినవా అత్తమ్మ? లేదు. నువ్వు అత్తవా నత్తవా? పళ్ళు తవ్వుకోకుండా పాశమోహంతో కాఫీ తాగుతావా? ఇంకోసారికి ఇట్లా అడిగినవో కాళ్ళిడిచి పొయ్యిలో పెడతా. పోయి పళ్ళు తోముకొనిరా. ఏయ్, మొహం కడిగినవానే? లే, మరి నువ్వెట్లా తాగుతున్నావు? పాశమోహంతో నువ్వు తాగకూడదన్నా గాని నేను తాగకూడదన్నానా? ఇది అన్యాయమే, పాపమే, మోసమే. ఏందే తిరుగుబాట? నువ్వు ఈ మధ్య క్రమశిక్షణ తప్పుతున్నావా? లైన్లో పెడతా. ఏందే, ఏం చేస్తావు? బెదిరిస్తున్నావా? సామి నన్ను క్షమించు. మా అత్తగారిని క్రమశిక్షణలో పెట్టుకుంటానని మా అమ్మకి మాట ఇచ్చిన. ఎంత కష్టమైనా ఆ మాట నిలబెట్టుకుంటా. అత్తమ్మ జరొంగ రాదే? ఎందుకే? ఎందుకు జరొంగ రాదత్తమ్మ? ఆగవే, ఏంటి మా అమ్మని కొడుతున్నావు? మీ అమ్మ క్రమశిక్షణ తప్పింది మావా. ఏం చేసింది? పంది లెక్క కూసోని నాతో ఇల్లు ఉడిపిస్తుంది మావా. పాశమోహంతో కాఫీ తాగుతుంది మామా. అదంతా అబద్ధం. ఆగో చూసినావా మామ ఎట్లా క్రమశిక్షణ తప్పుతుందో? నన్ను క్షమించత్తమ్మా. క్రమశిక్షణ తొలగేయ, అలా గుర్తుతో వస్తుంది. దొంగ మొహంది. ఏం మావో, నా చెయ్యి పట్టుకున్నావంటే నువ్వు క్రమశిక్షణ తప్పినావు. నన్ను క్షమించు మామా. అయ్యో, వదిలిపెట్టవే వాణ్ణి. నీకేనే చెప్పేది, వదిలిపెట్టవే వాణ్ణి. కొట్టకే, వదిలేవే. శ్వేత, అమ్మ, అయ్యో. అమ్మా, అమ్మా. సాలే, కొట్టి కొట్టి ఆల్చిపోయినా, చేతులు గుంజుతున్నాయి. జర తల్లి కొడుకులు వచ్చి మసాజ్ చేయండి. చాలే, తండ్రులు తిరిగి అలసిపోయింది మేము. నువ్వు అలసిపోవడం ఏంటి? మావా క్వశ్చన్ చేస్తున్నావులే. ఇప్పుడు చెప్పుండ్రి, నేను మిమ్మల్ని ఎందుకు కొట్టినాను? క్రమశిక్షణ తప్పినందుకే. మరి సమజైందిగా, పట్టుండ్రి. అలాగే. అలాగే. అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా. అబ్బా, ఏంది మావా గట్టి కొత్తుతున్నావు? క్రమశిక్షణ అన్నది తప్పిందా? చక్కగానే నొక్కుతున్నా కదనే.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం బిస్కుతున్నారా ఏందే ముస్లి మెత్తగొత్తుతున్నావు గట్టిగొత్తో ఇది అన్యాయమే. గట్టిగా నొక్కితే అబ్బా అంటున్నావు, మెల్లగా నొక్కితే తప్పంటున్నావు. ఏందే ముస్లి క్వశ్చన్ చేస్తున్నావులే లాభం లేదే. నీకు క్రమశిక్షణ గుర్తు చేయనులే. వామ్మ వద్దే. వామ్మ వద్దే, ఇది అన్యాయమే. నేనిక ఈ అత్త క్యారెక్టర్ చేయలేనే. కోడలు క్యారెక్టర్ అయితేనే చేస్తానే. కొత్త కోడలు కాపురానికి వచ్చిందన్న మాటే గాని ప్రాణానికి సుఖమే లేకుండా పోయింది. పద్దు ఏ పద్దు ఏం చేస్తానవే రావే. ఏందత్తమ్మా నువ్వు ఇల్లు ఉడుస్తున్నావేందత్తమ్మా? లేదే నీ అయ్యొచ్చి చీర కట్టుకొని ఊడుస్తున్నాడు. కళ్ళు పోయినాయో పక్క మొహందానా. నువ్వు పందిలక్క వండుకుంటే నేను చూడుస్తున్నానే. ఎల్లి కాఫీ తీసుకురా. పండ్లు దోమినవా? నీ తల్లి నీ పళ్ళు నేనెట్లా దోముతానే? నా పళ్ళు కావు నీ పళ్ళు. ఇప్పుడు దాకనా నిన్న పొద్దుగాలనే కడిగినా. నిన్న కాదత్తమ్మా ఈ రోజు తోమినవా? లే ఛీ, నువ్వు అసలు అత్తవా నత్తవా? కాఫీ దేంతో తాగుతారే? నోటితో. దేంతో మింగుతారే? గొంతుతో. మరి పళ్ళకి కాఫీకి సంబంధం ఏందా? అంటే అది తాగే నోటికి మింగే గొంతుకి ప్రాబ్లమే లేదే. నీకేందే ప్రాబ్లం? అంటే క్రమశిక్షణ గురించి నాకు చెప్పే నువ్వే క్రమశిక్షణ తప్పుతున్నావన్నమాట. లాభం లేదే. నీకు క్రమశిక్షణ గుర్తు చేయనులే. ఆపవే. అమ్మా ఆపవే ఆపవే. ఏందమ్మా నా పిల్లని కొడుతున్నావు? నువ్వు లేవని కొట్టిన బిడ్డ. నువ్వు వచ్చినావు కదా, ఇక నిన్ను కూడా కొడతా. అమ్మా అసలు ఎందుకు కొడుతున్నావు? అది క్రమశిక్షణ తప్పింది బిడ్డ. ఏం చేసిందమ్మా? ఏం చేసిందా? పాశు మొహంతో కాఫీ తాగుతుందంట్రా. అబద్ధం. సుష్నావురా మళ్ళా క్రమశిక్షణ తప్పుతాంది. నువ్వు ఇట్రావే. ఎందుకత్తమ్మా? రావే నీ తల్లి. అమ్మా ఆపే అమ్మా ఆపే. అబ్బో తల్లినే ఆపినవంటే నువ్వు క్రమశిక్షణ తప్పినావు బిడ్డ. నన్ను క్షమించు బిడ్డ. అమ్మా ఆపే ఆపే. అబ్బా అత్తమ్మా తన్నులు తిని బాగా అలసిపోయినా. కాస్త మసాజ్ చేయత్తమ్మా. ఏందే అత్తనే ఒళ్ళు పట్టమంటావు? ఎంత పొగరే. నువ్వు క్రమశిక్షణ తప్పుతున్నావే. నిన్ను అమ్మా అమ్మా ఆగమ్మా. దాన్ని కొడితే నేను ఊకోను. దీన్నొక్కదాన్ని ఎందుకు కొడతా బిడ్డ? ఇద్దరిని కలిపే కొడతా. అమ్మా ఏయ్ ఏంటి అలా కొట్టావు? నాటకం కాబట్టి కొట్టినా. నాటకం అయితే మెల్ల కొడతారు కానీ నువ్వు కావాలని కొట్టిను. అవు కావాలనే కోపంతోనే కొట్టినా. ఎందుకు? ఆ గీత పింఛ
మీరు ముక్కలు చేసి ఆ నింద నా మీదకి నెట్టిండ్రు. అందుకు ఆ పించం నేను ముక్కలు చేయలేదు, ఇదిగో ఈ సత్తే చేసిండు. అవును నేనే చేసిన, లేదంటే ఆ గీత ఆఫ్టర్ ఆల్ ఆ పింఛం కోసం నన్నే పడిస్తుందా? టీచర్ అయిందనే పొగడుతూ నాతో గుంజలు తీస్తుందా? అందుకే ముక్కలు చేసిన. అంటే ఇదంతా చేసింది సత్తా. పాపం శ్వేతని అపార్థం చేసుకున్నాను. ఏడ్చినో బండోడా. గీత నెమలి పెంచిన చించనికి నీకు మనసెట్లు వచ్చిందిరా? పైగా ఆ తప్పు నా మీదకి నెడతారా, నన్ను కొట్టిస్తారా? అందుకే నా పగ నేను తీర్చుకున్నా. సరిపోయిందా? నన్ను కొట్టించినందుకు సంబరాడుతున్నావులే. ఇంతకింత కొట్టకపోతే నా పేరు సత్తే కాదు. ఏం బ్రో మళ్ళా క్రమశిక్షణ తప్పుతున్నట్టున్నావు. మళ్ళా సురువు చేద్దామా? అమ్మో వద్దు, నీకో దండం. రే నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. నేనేం చేయలేదు. నేను మొత్తం వినేసా. నా పింఛన్ చించేసింది మీ ఇద్దరే కదా? అవును, మేమే చింపాం. అయితే ఏంటి? మీ నానమ్మతో చెప్తావా? చెప్పుకోపోవే. సారీ గీత, ఇంకెప్పుడు అలా చేయను. సారీ శ్వేత, పద్దు మాటలు నమ్మి నేను తిట్టాను, మాస్టర్తో కొట్టించాను. ఐఎమ్ రియల్లీ సారీ. కావాలంటే నన్ను తిట్టు, అవసరమైతే నన్ను కొట్టు. సైది గీ శ్వేత సాడిస్ట్ అనుకున్నావు? నిజం తెలుసుకున్నావు, గంతే చాలు. ఇక మీదటైనా దాని మాటలు నమ్మకు. అలాగే శ్వేత, ఈ రోజు నుంచి మనిద్దరం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ శ్వేత. గీతా, అమ్మ గీతా, ఎక్కడికి వెళ్ళింది ఇది? గీతా, ఎవరి కోసం అత్తయ్య గారు వెతుకుతున్నారు? ఇంకెవరి కోసం అక్క, మన కోసమే. నిజమేనే, పైకి కనపడరు గాని మన్ని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు. మేమంటే అంత పిచ్చి ప్రేమ ఎందుకు అత్తయ్య గారు? ఒకటి రంభ, ఇంకొకటి ఊర్వశని. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. నరమయ్యండి, నేను వెతుకుతుంది గీత కోసం. ఎందుకు అత్తయ్య గారు? ఈ పక్కింటి ఆంటీకి గోధుమలు కావాలంటనే. ఈ రోజు గోధుమలు దానం చేస్తే మంచిదని ఆ పిచ్చిదానికి చెప్తే, నాకు చెప్తే ఏం చేస్తుంది అత్తయ్య గారు? అయ్యో, ఈ ఇంట్లో పిచ్చిదానివి నువ్వే అని ఫిక్స్ అయిపోయావా? అయ్యో, నేను పిచ్చిది అని పిలిచింది నిన్ను కాదే. మరి అక్కనా? ఏయ్, నన్ను కాదే, ఆ గీతని. అవునే, వెళ్ళి దానమనే అకౌంట్ లో ఓ 5 కిలోల గోధుమలు కొట్టేస్తే ఆంటీకి అమ్ముకోవచ్చు. నేను అమ్ముకుంటానంటే మీరు ఆనందపడతారేంటే? అంటే వచ్చిన లాభంలో మాకు కూడా ఎంతో కొంత అలా ఇస్తారని. చంపుతా. వాటా లేదు, కోటా లేదు. పదండి. అయితే పదండి. అన్నిటికీ వాటాలు కావాలంటే అన్నిటికీ గొడవే. అలనాటి రామచంద్ర
చంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి గీత అమ్మ గీత నానమ్మ గారు ఇక్కడేం చేస్తున్నావమ్మా? టీవీలో పెళ్లి పాట చూస్తున్నా నానమ్మ గారండి. పెళ్లి 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 పాటల? అవును నానమ్మ గారండి. రేపు నేను పెళ్లి చేసుకోవాలి అంటే చూసి నేర్చుకోవాలి కదండి, అందుకే చూస్తున్నా. అయ్యో నీ మంచితనం తగలయ్యా. నీకు పెళ్ళైతే నేను సంతోషంగా ఉంటానని ఎప్పుడు విన్నావో గాని అప్పటి నుంచి పెళ్లి పెళ్లి అని నన్ను చంపేస్తున్నావే. చిన్న పిల్లవి ఇలాంటి పాటలు చూడకూడదమ్మా. సినిమాలో ఈ పాట ఎందుకు పెట్టారు నానమ్మ గారండి?